హాయ్! హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మా కోనసీమ, మా ఊరు కొత్తపేట గ్రామంలో సంక్రాంతి తీర్థం ఎలా జరుపుకుంటారో నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా అయితే చూసేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లాస్ట్‌లో ఒక లైక్ వేసి వెళ్ళండి. వచ్చేసాం. మేమైతే డైరెక్ట్‌గా కాకుండా వేరే రూట్‌లో అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత సౌండ్ సిస్టమ్‌లో అయితే వ్యాన్ మీద వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు కూడా ఎర్లీగా బయలుదేరి వద్దాం అనుకుంటాం గానీ, ఎప్పుడు లేటే అయిపోతుంది. ఈ ఇయర్ కూడా చాలా లేట్ అయిపోయింది పిల్లలతోటి. మేము వచ్చేసరికి సగం తీర్థం అయితే అయిపోయింది. ఇంకా కొన్ని అలా చూసుకుంటూ వెళ్ళాము. అక్కడ కొన్ని షాపులున్నాయి. ఏమన్నా తీసుకోవాలన్నా, పిల్లలకి ఏమన్నా కొనాలన్నా అటు సైడ్, ఇటు సైడ్ రోడ్డు పక్క చాలా ఐటెమ్స్ అయితే పెట్టారు. ఆడుకునే బొమ్మ లైట్స్‌తో ఉన్న హెయిర్ బ్యాండ్స్, అంబ్రెల్లా ఇంకా రకరకాల ఐటెమ్స్ అన్నీ పెట్టారు. ఇంకా పిల్లలు ఆడుకునేవి చాలా ఉన్నాయి. తీసుకోవాలనుకుంటే తీసుకొచ్చి మేము అనుకున్నాం లాస్ట్‌లో తీసుకుందాం. ఇప్పుడొద్దు మళ్ళీ అని లాస్ట్‌లో తీసుకుందామని తీసుకోలేదు. మేము వెళ్తుండగానే గద, పాము అవన్నీ తీసుకెళ్తున్నారు అక్కడ తెచ్చారు. చూడండి ఇవన్నీ తారాజువ్వలు. అక్కడ ఒకదాని తర్వాత ఒకటి ఒకేసారి వేస్తారు. ఓజీ సాంగ్ అయితే వేసి గట్టిగా కేకలు వేసుకుంటూ వెళ్తున్నారు ఆ ఫ్యాన్స్ అందరూ. ఇవన్నీ ఒకేసారి ఫైర్ పెడతారు. దగ్గరుండి మరి కాలుస్తారు. అసలు వాటి కిందుండి వాళ్ళు కాల్చే వాళ్ళకి ఏమనిపించదు కానీ దూరంగా ఉండే మనం మాత్రం మేమైతే చాలా భయపడిపోతాము. అంత హెవీగా అయితే ఉంటది మందు కాల్పు. చాలా అంటే చాలా బాగుంటది. ప్రభలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వేరే సాంగ్ ఏదో పెట్టారు మూవీ సాంగ్. అదైతే చాలా బాగుంది. చూడండి ప్రభలన్నీ లైన్‌గా పెట్టారు. అవన్నీ ఎప్పుడో తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి అంతా అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ లైన్‌గా అయితే పెట్టారు. అది షార్ట్స్‌లో అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేసేయండి దగ్గర నుంచి. ఇదైతే దూరం నుంచి వీడియో. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మా తమ్ముడు వాళ్ళు డీజే బాక్స్‌లు అయితే పెట్టారు వ్యాన్ మీద. కానీ ఎంజాయ్ చేయడానికి ఉండట్లేదని చెప్పేసి మానేశారు.
అదే వెళ్ళాము ఇదంతా అయిపోయి ఇలా కూర్చుంటారు కలిపేస్తారు ఇలా కూర్చో అంబ్రెల్లా అంబ్రెల్లా బాల్ చూసారా నువ్వు అలాగెళ్ళండి అలా వేసుకుంటారే వేసుకోమని
మందుకాల్పు అయితే అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి పిల్లలందరినీ పడుకోబెట్టేసిన తర్వాత మేమైతే మళ్ళీ వెళ్ళాము 1-2కి. మా ఫ్యామిలీస్ ఎప్పుడు లేరు సంక్రాంతి తీర్థానికి. సో ఈసారి వెళ్దాం సరదాగా అని చెప్పేసి బయలుదేరేసి వెళ్ళాము. మేము గ్రౌండ్లో కూర్చోవడం వల్ల ఇందాక మాకు లైటింగ్ గదం పాములు అవన్నీ ఏం కనిపించలేదు. సో ఆ తారాజువ్వలు ఒకటే కనిపించాయి. ఇంకా ఇప్పుడైతే రికార్డింగ్ డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఎంత క్రౌడ్ ఉందంటే మేము వెళ్ళేసరికి ఒక ట్రాక్టర్ అయితే వచ్చింది. ట్రాక్టర్ మీద డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. ఆ ట్రాక్టర్ వెనకాల ఎంతమంది జనము క్రౌడ్ ఉన్నారంటే బేభత్సంగా ఉన్నారు. తొక్కేసుకుంటారు అంతమంది ఉన్నారు. బాయ్సే కాదండి చాలామంది లేడీస్ అయితే ఉన్నారు. అయితే ఆ ట్రాక్టర్ వెనకాల ఆ ఫాలోయింగ్ చూస్తే వామ్మో ఎంత ఎలా ఉంటారా అనిపించింది. అంతమంది ఉన్నారు. మేము నిలబడిన ఈ చోట అయితే స్టేజ్ దగ్గర ఫ్యాన్స్కి గొడవ వచ్చి ఒక సాంగ్ పాడిన వెంటనే ఇంకా స్టేజ్ కొట్టేసుకుని స్టేజ్ అయితే తీసేశారు. ఆ ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా ఇంకా దుకాణం సర్దేశారు. ఇంకా క్రౌడ్ అయితే ట్రాక్టర్ వెనకాల అలానే ఉంది. ఇంక మేమైతే ఇంకా కొంచెం సేపు చూసాము. అలా లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. ఇగో చెప్పాను కదండి సామాన్లు పిల్లల కోసం అవి ఉన్నాయని చెప్పేసి. ఇవే చాలా అంటే చాలా రకాలు దొరుకుతాయి. ఎక్కడ దొరకని ఐటమ్స్ అన్నీ ఇలాంటి తీర్థాల్లో దొరుకుతాయి. పిల్లలకి సరదాగా ఏమైనా కొనివ్వాలన్నా ఏమైనా తీసుకోవాలన్నా మొత్తం బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ చాలా రకరకాలు అమ్ముతారు. పిల్లలు రకరకాల బొమ్మలు కూడా ఉంటాయి. మేమైతే తీసుకుందామని కొన్ని తీసుకున్నాము. మా పాప ఫ్యాన్ అడిగిందని ఫ్యాన్ తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.